శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. భావనా శక్తి గొప్పదా, మంత్రశక్తి గొప్పదా? చూడండి, భావనా శక్తి గొప్పదా, మంత్రశక్తి గొప్పదా? మంత్రము అంటే దైవ బిడ్డ, ఇంకా వేరే స్టోరీ లేదు. మంత్రం పట్టుకున్నారంటే దైవాన్ని పట్టుకున్నట్టు. అంటే దైవశక్తి గొప్పదా, భావనా శక్తి గొప్పదా అని అర్థం. ఇక్కడ భావనా శక్తి ఎవరికి ఉంటుంది? సహజ సిద్ధంగా మనిషికి ఇవ్వబడింది. మంత్రశక్తి అంటే దైవశక్తి తీసుకోవడం. భావనా శక్తి అంటే మీ శక్తిని మీరు పెంచుకోవడం. ఇక్కడ ఎవరికైనా సరే దైవం మీద నమ్మకం లేదు, ఇంకో దాని మీద నమ్మకం లేదు. ఎవరి మీద మీకు నమ్మకం లేకపోయినా మీ పైన మీకు నమ్మకము ఉండి తీరాలి. దైవం మీద నమ్మకం లేదు, మీ పైన కూడా మీకు నమ్మకం లేదు అంటే మిమ్మల్ని కాపాడేవారు ఎవరు ఉండరు. చాలా క్లియర్ ఇది. సరే, మీకు మీ పైన మీకు నమ్మకం ఉంది అంటే మీ పైన మీకు నమ్మకం దేనివల్ల ఏర్పడుతుంది? ఒక వ్యక్తి చిన్నప్పటి నుండి భావనా శక్తిని ఉపయోగించుకుంటున్నాడు, చదువుతున్నాడు, 1-4 సార్లు చదువుతున్నాడు, ఆ చదువు పట్ల మమకారం చూపిస్తున్నాడు, ఆ విధంగా వెళ్తున్నాడు. అతనికి ఏమవుతుంది? చదువు అనేటువంటిది అతనికి రావడం జరుగుతూ ఉంటుంది, అతడు ఎదగడం అనేటువంటిది జరుగుతుంది. ఇదే యద్భావం తద్భవతి. నీవు చదువు పట్ల దృష్టి పెడుతున్నావు, ఆ దృష్టి సృష్టిగా ఎప్పుడు మారుతుంది? నువ్వు దాన్ని భావిస్తూ అదే విధంగా మీరు సాధన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అది సృష్టి జరుగుతుంది. అంటే భావన చేత మనం సృష్టి చేస్తాం. ఒక పిల్లవాడు సివిల్స్కి ప్రిపేర్ అయ్యి దాన్ని కొట్టాడు అంటే అతడు భావనా శక్తిచే అది సాధిస్తున్నాడు. సరే, ఇందులో ఒక 50% వరకు మంత్ర విధానాన్ని కూడా కొంత అనుసరిస్తూ ఉంటారు, అది వేరే విషయం, అది పక్కన పెట్టండి. కానీ మీరు ఎంత మంత్ర విధానాన్ని అనుసరించినప్పటికీ కూడా మీలో శక్తి సామర్థ్యాలు ఉండాలి. మీలో కొంత శక్తి సామర్థ్యాలు ఉన్నా మిగతా దాన్ని పెంచడం అనేటువంటిది జరుగుతుంది. పాయింట్ అర్థమవుతుంది కదా? భావనా శక్తి అనేటువంటిది అది మీ యొక్క శక్తి, మిమ్మల్ని మీరు దృఢంగా చేసుకునేటువంటి శక్తి. ఇది స్వతంత్రంగా మీరు చేసుకుంటారు. అయితే ఈ భావనా శక్తి ఎలా ఉంటుంది అంటే, ఒక అతను వచ్చాను నా దగ్గరికి, గురుగారు నేను బైక్ను చాలా అద్భుతంగా నడుపుతాను, కారును నడుపుతాను. సడన్గా ఒకసారి ఒక యాక్సిడెంట్ అయింది, అనుకోకుండా ఏదో జంతువు వచ్చింది, తగిలింది, నేను కింద పడ్డాను. అప్పటి నుండి నాకు అది గుర్తుకొస్తేనే నాకు భయం అనిపిస్తుంది గురుగారు. అప్పటి నుండి నేను నార్మల్ కన్నా తక్కువ స్పీడ్లో వెళ్తున్నాను. మరి అంతకుముందు నార్మల్ కన్నా ఎక్కువ స్పీడ్లో హ్యాపీగా వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు నార్మల్ కన్నా తక్కువ స్పీడ్లో వెళ్తున్నాడు? అంటే అప్పుడు భావన ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, గొప్ప స్థితి, మానసికంగా దృఢంగా ఉన్నాడు. ఒక సంఘటన జరిగిన తర్వాత అతడు ఏమైపోయాడు? డల్ అయిపోయాడు. అంటే అతనికి ఉండేటువంటి భావనా శక్తి ఏమైపోయింది? తగ్గిపోయింది. మీరు చూడండి, కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు కొన్ని సంఘటనల తర్వాత వాళ్ళు డౌన్ అవుతూ ఉంటారు. ఆ డౌన్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ పికప్ కాలేరు ఇంకా. అంటే భావనా శక్తి అనేటువంటిది మీకు ఎదురయ్యేటువంటి అనుభవాల సారంగా అది కదలడము, కిందికి రావడం, మీకు రావడం జరుగుతుంది. మరి అది పెరిగితే మంచిదే, కానీ మరి జీవితంలో అన్ని మధురమైనటువంటి సంఘటనలు, అన్ని గొప్ప సంఘటనలు ఉండవు కదా. మానసికంగా వీళ్ళు ఏమవుతూ ఉంటారు? వీక్ అవుతూ ఉంటారు. మానసిక బలహీనము అవుతుంది అంటే దాని అర్థం ఏంటిది? మానసికంగా బలహీన పడుతున్నారు అంటే మీరు కిందికి వెళ్తున్నట్టే లెక్క. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోతున్నాయి, మీ భావనా శక్తి తగ్గిపోతుంది. అంటే ఈ భావనా శక్తి అనేటువంటిది స్థిరంగా ఉండదు, ఇది ఒడిదొడుకులు అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ నుండి టాప్ వరకు ఉండదు. 1,00,000 కోట్లు ఇక్కడ అనిల్ అంబానీకి ఇవ్వబడ్డాయి. సరే, ఇద్దరు పంచుకుంటే ముఖేష్ అంబానీకి 1,00,000 కోట్లు, అనిల్ అంబానీకి కూడా 1,00,000 కోట్లు వచ్చినాయి. 1,00,000 కోట్లు వచ్చినప్పుడు అతని యొక్క కాన్ఫిడెన్స్ కానీ భావనా శక్తి కానీ ఎలా ఉంది? అతను క్రమంగా ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఈ 1,00,000 కోట్ల యొక్క పరిస్థితి ఏమైంది? 20,000 కోట్లకు వచ్చినాయి. ఏదో లాసు అది ఇది ఇలా 20,000 కోట్ల వరకు వచ్చినాయి. ఈ 20,000 కోట్లకు వచ్చినప్పుడు ఇతని యొక్క భావనా శక్తి ఎలా ఉంటుంది? అర్థమైంది అనుకుంటాను. బీపీ, షుగరు, అనేక రకాల హార్మోన్స్ అస్తవ్యస్తము, ఎంత ఇబ్బందిగా ఉంటుంది.
అదే మీ భావనా శక్తి పెరుగుతూ మీరు ఒక మంచి స్థితికి వెళ్తూ ఉన్నారనుకోండి, బీపీ షుగర్లు ఎక్కువ పనిచేయవు మీ పైన. నిజమే బిడ్డ, మీరు దృఢంగా ఉండగలిగితే ఇవన్నీ ఎక్కువ పనిచేయవు. అంటే భావనా శక్తి ఒక సంచలనాలు సృష్టిస్తుంది. ఆ భావనా శక్తి లేకపోతే మీరు రోడ్డు మీదకి రావడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయినా సరే పుట్టిన తర్వాత నుండి అతడు భావనా శక్తిని పెంపొందించుకుంటూ ఉంటారు. నాస్తికులు కావచ్చు, ఆ తర్వాత హేతువాదులు కావచ్చు, రకరకాల ఎవరైనా సరే భావనా శక్తిచే వెళ్తారు. ఇది ఇండివిజువల్ ఎనర్జీ. మరి మంత్రశక్తి అంటే శబ్దం ద్వారా శబ్దాన్ని సృష్టిస్తూ ఎనర్జీని ఉత్పన్నం చేయడం. ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే, మీరు ఉదయం లేచి చదివి వెళ్ళిపోయారు అనుకోండి, ఈ సృష్టించినటువంటి ఎనర్జీ ఇక్కడ ఉదయం మీరు భావించినా భావించకపోయినా నమ్మినా నమ్మకపోయినా ఒక మంత్రాన్ని ఒక గంట సేపు చేసేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఇది ఆల్రెడీ మీరు శబ్దం చేస్తున్నారు. మీ బాడీ వైబ్రేషన్ ఆటోమేటిక్గా శబ్దం వల్ల అవుతుంది. భావన వల్ల కెమికల్ రియాక్షన్ జరగాలి. దీనికి ఆ స్టోర్ అవసరం లేదు. శబ్దం చేస్తున్నారు కనుక ఈ బీజాక్షర విధానం వల్ల ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. శబ్దము శక్తిగా మారాల్సిందే కదా. ఈ గంటలో మీరు ఏ విధమైనటువంటి భావన స్థితిలో ఉన్నా ఇది లేస్తుంది, తన పని తను చేయడానికి వెళ్ళిపోతుంది. మీరు ఒక పని జరుగుతుందా జరగదా, ఇది జరుగుతుంది ఇది జరగదు అనేటువంటి అపనమ్మకంగా మీరు వెళ్ళారనుకోండి, అవుతుందో కాదో అని, ఆ పని కాదు. ఎందుకు? మీలోని యొక్క భావన దాని వెనక లాగుతుంది కదా. భావన వల్ల కూడా శక్తి వస్తుంది కదా. కానీ ఒక మంత్ర విధానాన్ని మీరు రెగ్యులర్ చేసుకుంటూ వెళ్ళిపోండి, మీకు పనులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ శక్తి సృష్టించబడి పంపించబడుతుంది. శక్తి సృష్టించబడి పంపించబడుతుంది. ఇక్కడ భావన ఎప్పుడు కూడా అటు ఇటు దోబూచులాడుతూ ఉంటుంది. స్థిరంగా ఒక 20% ఉంటారు. ఎంత అంటే కింద పడ్డా మీద పడ్డా నేనే అంటారు కదా. అంటే అలాంటి వాళ్ళ యొక్క దృఢత్వమైనటువంటి మనసు ఉంటుంది. వాళ్ళు ఏదైనా సరే నేను అనేటువంటిది ఒకటి ఉంటుంది. నేను అనేటువంటిది కాన్ఫిడెన్స్గా అనుకున్నంత వరకు చాలా గొప్పగా పనిచేస్తుంది. నేనే అనేటువంటిది ఎప్పుడైతే అది ఒక కాంప్లెక్స్గా మారుతుందో, అంటే అహంకారంగా ఈగోగా మారుతుందో, అది మీకు పతనానికి దారితీస్తుంది. ఇక్కడ అర్థమవుతుంది కదా. మంత్రానికి భావనకు సంబంధం లేదు, మంత్రం వెళ్ళిపోతుంది. కానీ మంత్రము యొక్క శక్తికి భావనా శక్తి కూడా తోడైంది అనుకోండి, ఇంకా అద్భుతంగా ఇంకా బలంగా పనిచేస్తుంది. పాయింట్ అర్థమవుతుంది కదా. కనుక మంత్రం యొక్క శక్తి, అది సృష్టించబడినటువంటి శక్తి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. మిమ్మల్ని విజయ తీరాలకు ఖచ్చితంగా చేరుస్తుంది. ఇక దైవం మీద నమ్మకం లేదు, దేని మీద నమ్మకం లేదని కూడా చక్కగా భావనా శక్తిని పట్టుకోండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ గురువు అవసరం లేదు, ఏది అవసరం లేదు. మీకు భావనా శక్తి మీరు నమ్ముకోండి. ఆ ప్రణాళికలు ప్లానింగ్స్ మీ సిస్టమ్ ప్రకారం మీరు వెళ్ళిపోండి. ఇక అంతే, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. మీరు వెళ్తున్నారు, మేము బాగానే వెళ్తున్నారు గురుగారు, మరి అక్కడ నుండి ఎవరో వచ్చేసి మమ్మల్ని యాక్సిడెంట్ చేశారు, వాడు రంగు వచ్చి మమ్మల్ని డాష్ ఇచ్చాడు, ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు. మీరు మీ బ్యాడ్ లక్ అనుకోవాలి, వెళ్ళిపోవాలి. మీ పని మీరు చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళకూడదు. మీ శక్తి సరిపోవట్లేదు, నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు మీరు మంత్రశక్తిని ఆశ్రయించాల్సిందే. మరి పూజలు పునస్కారం మళ్ళీ మొదటి నుండి రావాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా మంత్రం తీసేసుకోండి. మంత్రం తీసేసుకొని చేసుకుంటూనే మీకు ఇష్టం అనిపిస్తే మీరు ఏదైనా టెంపుల్ని విజిట్ చేయొచ్చు. నవగ్రహాలు ఇవన్నీ కూడా అభిషేకాలు, దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా మీరు ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోవచ్చు. లేదు గురుగారు అంటే చక్కగా ఏది అవసరం లేదు, మీ భావనా శక్తితో మీరు ముందుకు వెళ్ళండి. భావనా శక్తి మీకు భావన పరిపూర్ణంగా మీరు పెట్టుకొని ఆ విధానాన్ని అనుసరిస్తున్నారు అంటే దీనికి కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. భావనా శక్తిని పరిపూర్ణంగా నిర్మాణం చేసేసుకొని చెక్కు చెదరకుండా వెళ్ళడం ఎలా అనేటువంటిదే ఇక్కడ మానసిక శక్తులను ఉపయోగించుకుంటూ వెళ్ళడము, న్యూరో కాంక్రీట్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించినటువంటి సబ్జెక్టు కాదు, దాని తాత ఇది ఒక విధానం ఉంటుంది. తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు, లేదు నా స్వతంత్రంగా వెళ్తానంటే వెళ్ళవచ్చు. రెండింటిని ఉపయోగించుకుంటూ వెళ్తే ఇంకా సంచలనాలు అద్భుతంగా ఉంటాయి. ఇటు భావనా శక్తి, అటు మంత్రశక్తి.
అందుకే నారాయణలో శక్తి అది. నారాయణుడు అంటే మంత్రశక్తి, నరుని శక్తి అంటే భావనా శక్తి. నీకు భావన మంత్రము రెండు కలిసినాయి అంటే మిమ్మల్ని బీట్ చేసేటువంటి వారు ఉండరు. మీరు ఎక్కడెక్కడో తిరిగి ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ పరిపూర్ణంగా ఈ రెండు విషయాలు తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే మీ జీవితము నల్లేరు పైన నడకలాగా ఉంటుంది. అసలు లగ్జరీ అంటే మీరు చూస్తారు. అసలు మీకు ఏమి కావాలో మీ దగ్గరకు వస్తుంది బిడ్డ. మీకు ఏం కావాలి? ఏం కోరుకుంటాడు మనిషి? ఆరోగ్యం కోరుకుంటాడు, ఐశ్వర్యం కోరుకుంటాడు, కుటుంబం చాలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటాడు, కొంచెం లగ్జరీగా ఉండేటువంటి కారు బంగ్లా ఇట్లాంటి ఏదైనా సరే అది మీ చెంతకు రావాల్సిందే బిడ్డ. గుర్తుపెట్టుకోండి. అందరికీ బ్లెస్సింగ్స్.